తెలంగాణకు మరణ శాసనమన్నారు ప్రముఖ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ వెదిరి శ్రీరామ్. జగన్ కు సాయం చేసేందుకే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు కేసీఆర్ రాలేదని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజు 10 టీఎంసీల నీళ్లను ఏపీ సర్కార్ తోడేసినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు వెదిరే. పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ బీజేపీ తీవ్ర అన్యాయం చేశాయని నిన్న కేసీఆర్ చేసిన కామెంట్లపై పొలిటికల్ అటాక్ జరుగుతోంది. ఆంధ్రాకు మన నీళ్లు రాసిచ్చిన పాపం ఎవరిది? 12 ఏళ్లలో కాంట్రాక్టులు ఎవరివి? కట్టబెట్టిందెవరు? సంతకం పెట్టినోళ్లే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారా? 10 ఏళ్లు వదిలేసిన నిర్వాకమే ఇంకా వెంటాడుతోందా? నీళ్లు హక్కుపై పట్టుదల కంటే రాజకీయం ఎక్కువైందా? ఇష్యూస్ మీద మాట్లాడదాం. చర్చలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. నాతో స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కొనగళ్ల మహేష్ గారు. వెల్కమ్ అండి. అండ్ మనతో లైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు చర్చలో బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు. నమస్కారం అండి ఇద్దరికి. గణేష్ గుప్తా గారు, మీతో స్టార్ట్ చేస్తాను నేను. ఈ ఆంధ్రాకి నీళ్లు నిధులు రాసిచ్చేశారు అని చెప్పి మీరు కాంగ్రెస్ మిమ్మల్ని పరస్పరం దూషించుకుంటున్న పరిస్థితి ఈ 3-4 రోజులుగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినప్పటి నుంచి నడుస్తున్న తతంగా మనం చూస్తున్నాం. ఏంటి అసలు ఎవరు ఆంధ్రాకి నీళ్లు నిధులు కాంట్రాక్టులు ఎవరు రాసిచ్చారు? ఇప్పుడు దీంట్లో మీరు గమనించినటువంటి కొన్ని విషయాలున్నాయండి. నీళ్ళ గురించి మనం పక్కన పెడితే అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి ధాన్యం మనకు వచ్చేది తెలంగాణలో ఎంత, తెలంగాణ వచ్చిన తర్వాత ధాన్యం తెలంగాణ ఎంత, అంటే నీళ్లు రాకుండానే తెలంగాణలో ధాన్యం ప్రొడక్షన్ అంతా పెరిగిందా? మరి ఈరోజు 52% ఈ దేశ జనాభాకి కేవలం 4% కంటే తక్కువ ఉన్నటువంటి జనాభా మన తెలంగాణ. మనం సప్లై చేస్తుంది 52% భారతదేశం యొక్క జనాభాకి ఇక్కడ నుంచి రైస్ ప్రొడక్షన్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా నీళ్ళు రాకుండానే అయిందా? ఇవన్నీ మేము దొంగ లెక్కలు చెప్తేనే అయిందా? ఇది నిజం కాదా? ఈ మన ధాన్యం పెరిగేటటువంటి వాస్తవం కాదా? అంటే ఈరోజు కేసీఆర్ గారు వచ్చేసి పాలమూరు రంగారెడ్డికి అన్యాయం జరుగుతుందనేటటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎప్పుడైతే చెప్పినరో ఇంకా వీళ్ళ పీటలు కదిలినా వీళ్ళు భయపడడం మొదలు పెట్టిండ్రు. లేదు మేము చేయలేదు, ఇది కేసీఆర్ గారు హయాంలోనే అయింది. అరే మీరేం చేసిరో చెప్పండి బాబు అంటే కూలేశ్వరం అని, కాళేశ్వరంలో పిల్లర్లు గోళ్ళే అని, క్రాక్లు వచ్చినాయని ఇవన్నీ చూపిస్తున్నారు తప్ప మీరు కట్టింది ఏంది, మీరు చేసింది ఏంది, ఇవి మాత్రం చూపెట్టడం లేదు. మేము ఏమంటున్నామంటే ఏ ప్రాజెక్ట్ అయినా మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. అది మెయింటెనెన్స్ చేయకుండా దాన్ని మిస్గైడ్ చేస్తూ ప్రజల ముందుకు తీసుకొని పోయి ఆ క్రాక్స్ కానీ ఆ పిల్లర్లు కానీ ఇవన్నీ భూతత్వంలో పెట్టి చూపించేటటువంటి ప్రయత్నం. మీరు నార్త్ తెలంగాణలో గోదావరి బేసిన్ లో కాళేశ్వరం కట్టినటువంటి మాట వాస్తవం కాదా? దానిలో ప్రజలకు చాలా రైతులకు న్యాయం జరిగినటువంటి వాడ వాస్తవం కాదా? సౌత్ తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పేసి మరి 35,000 కోట్లతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఈ పథకం రచించినటువంటి మాట వాస్తవం కదా? ఇప్పటికే 90% పనులు పూర్తి చేసినటువంటి మాటలు వాస్తవం కదా? 29,000 ఎకరాలు సేకరించిన మాట వాస్తవం కదా? 27,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి మాట వాస్తవం కదా? ఏది వాస్తవం? వెనక్కి వచ్చిన మాట కూడా వాస్తవమే కదా సార్? ఎస్, అదే కదా మరి ప్రశ్నించింది. 2 సార్లు ఇవాళ వెదిరే శ్రీరామ్ చెప్పారు మీ హయాంలో 2 సార్లు డిపిఆర్ వెనక్కి వచ్చిందని. ఏం చేశారు? ఈరోజు 45 మీరు 45 టీఎంసీకి ఏ విధంగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు? మీరు 90 టీఎంసీలు అడగాల్సినటువంటి అంశాన్ని కేవలం 45 టీఎంసీలు మాత్రమే ఎందుకు అడుగుతున్నారు అనేటటువంటి ప్రశ్న కూడా మరి కేసీఆర్ గారు లేవనెత్తారు. ఎస్, అధికారంలో మీరు ఉండొచ్చు, ప్రజాక్షేత్రంలో మీరు గెలిచి ఉండొచ్చు, అది మేము గౌరవిస్తామని చెప్పేసి ఎప్పుడో చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. కానీ తెలంగాణ మీద ఈగబడ్డ, తెలంగాణని అన్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని కేసీఆర్ గారు చెప్పారు. ఇది ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలండి. కేసీఆర్ గారికి ఉన్నటువంటి ప్రేమ ఏ నాయకుడికి ఉండదు. ఇప్పుడు జార్ఖండ్ ఉంది, జార్ఖండ్ ఎవరు తీసుకొచ్చారంటే శిబు సోరెన్ అంటారు తప్ప ఇంకొకళ్ళు అన్నారు. ఎందుకంటే ఆయన నిరాహార దీక్షలు చేసో మిగతా రాజకీయ పార్టీలను మెప్పించి జార్ఖండ్ ని తీసుకొని వచ్చారు. ఎప్పటికైనా చరిత్రలో ఆయన నిలిచిపోతాడు. ఎంతమంది 100 మంది ముఖ్యమంత్రులు 299 టీఎంసీలకు ఒప్పుకున్నది ఎవరు అంటే కూడా కేసీఆర్ అని అంటున్నారు. దాని మీద చెప్పండి. నేను అదే అండి, ఇప్పుడు కేసీఆర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు దేనికి కూడా సమాధానం వాళ్ళు ఇవ్వట్లే. ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకు సమాధానం చెప్పాలి తప్ప దాన్ని మీరు ఆంధ్ర వాళ్ళతో కలిసి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఉచ్చులో మీరు భాగమై మీరు ఈ విధంగా నాటకాలు చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తే, మరి బీజేపీ ప్రభుత్వానికి డెఫినెట్ గా బీజేపీ ఫస్ట్ నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఈజ్ అగేన్స్ట్ ఫర్ తెలంగాణ. ఈ అంశంలో చాలా అంశాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అన్నారు
అది మనం కూడా చూసినాం కాదు పార్లమెంట్ సార్, కాదు తెలంగాణ అన్యాయం కాదు జరిగింది గణేష్ అని గుప్తా చెప్పి. గారు క్లియర్ గా కృష్ణా జలాల్లో 299 టీఎంసీస్ కి ఎందుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి? మనకి మోర్ దాన్ 500 ఇంచుమించు 575 టీఎంసీస్ మనం తెచ్చుకునే ఛాన్స్ ఉండగా 299 కి ఎందుకు ఒప్పుకున్నారు అనేది ప్రధానమైన క్వశ్చన్. మనకు రావాల్సినటువంటి వాటర్ కి ఎక్కువనే ఒప్పుకున్నారండి. 45 టీఎంసీలు ఎక్కువనే 45 టీఎంసీలు ఎక్కువనే సాధించారు కేసీఆర్ గారు. మీరు చూడండి 880 ఉంటే మనకు 1045 టీఎంసీలు మనకు కేసీఆర్ గారు మీరు నిన్న మొత్తం వివరంగా చెప్పారు కదా. కృష్ణ సార్, నేను కృష్ణా గురించి మాట్లాడుతున్నామా? పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉంది? కృష్ణా మీదే ఉంది కదా, అదే బేసిన్ కదా. మనకి 299 టీఎంసీసే కదా కృష్ణాలో మీరు ఒప్పుకున్న కేటాయింపే 299 టీఎంసీస్. అందులో మనం ఏ సంవత్సరం కూడా 299 టీఎంసీస్ పూర్తిగా కూడా వాడుకోలేదు. మరి పోనీ మేము 10 సంవత్సరాలు అయింది, వీళ్ళు ఏం చేసిరమ్మా ఇన్ని రోజులు? అత్యధికంగా పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రాన్ని ఎక్కువ పరిపాలించింది మీరే కదా సార్. లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అకృత్యాలు జరిగానేగా మనం కొట్లాడి తెచ్చుకున్నది ఇప్పుడు రాష్ట్రం. అందుకే చెప్తున్నా, తెలంగాణ రాకముందున్నటువంటి పాలమూరు చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు చూడండి, మీరు కృష్ణా బేసిన్ చూడండి, గోదావరి బేసిన్ చూడండి. నేను డిబేట్ అక్కడి నుంచి నేను మొదలు పెట్టిన. అప్పుడు ఉన్నటువంటి ధాన్యం పండింది చూడండి, ఇప్పుడున్నటువంటి ధాన్యం పండింది చూడండి. రుద్రమ్మ గారు ఓవర్ నైట్ కాలేదమ్మా, 10 సంవత్సరాలు. మళ్ళీ మాట్లాడదాం గణేష్ గారు. రుద్రమ్మ గారు ఏం చెప్తారు మీరు? ఇవాళ చాలా క్లియర్ గా వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పారు. సరే, పొలిటికల్ పార్టీస్ ఏం మాట్లాడినా వారు ఆ టైంలో కేంద్ర జలశక్తి శాఖలో మెంబర్ గా ఉన్నారు కాబట్టి చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు కాబట్టి ఆయన ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి. 299 టీఎంసీస్ కి కేసీఆర్ ఒప్పుకోవడమే ఉరితాడు బిగించినట్లయింది తెలంగాణకు అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. సరే, గణేష్ గారు డిఫెండ్ చేసుకుంటున్నది కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తారు అసలు? ఆంధ్రాకి నీళ్లు నిధులు కట్టబెట్టిన దౌర్భాగ్యం ఎవరిది, ఆ పాపం ఎవరిదంటే ఏం చెప్తారు? నీళ్లు నిజాలు అంటే మంచి టైటిల్ పెట్టినారు. ఆ రోజు విద్యాసాగర్ రావు గారు రాసినటువంటి ఒక పుస్తకం నీళ్లు నిజాలు, నేను తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు దాని గురించి చదివి ఉంటే కూడా ఇవాళ మంచి టైటిల్ పెట్టినారు మీరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాడే మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి అని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీళ్ళు అనేటువంటివి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి. ఇవాళ తెలంగాణ ప్రాంతం అంటే తలాపున పారుతుంది గోదావరి అని చెప్పి ఒక అయినా కూడా మా చేన్లు చిలకలు ఎడారి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఉండే తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో ఆ పాట కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఎందుకంటే మన తలాపునే గోదావరి ఉంటది, కానీ తెలంగాణ పొలాలలో ఆ నీళ్లు రావు. కృష్ణా ఉంటది, కానీ తెలంగాణ పొలాలలో కృష్ణా నీళ్లు తాకవు అని చెప్పి. సో అట్లాంటి సందర్భం నుంచి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ కృష్ణా వాటర్ బేసిన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా జూరాల నుంచి మొదలవుతుంది. సౌజన్య గారు, జూరాల నుంచి మొదలైతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఆ తర్వాత మనము ప్రాణహిత చేవేళ్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టుకుని ఉంటుంటే అది కావచ్చు, డిండి కావచ్చు, శ్రీశైలం, నాగార్జున సాగరు, వీటన్నిటి తర్వాత శ్రీశైలం కింద నుంచి పోతున్నటువంటి ఇప్పుడు పోతిరెడ్డిపాడుకి కదా ఎక్కడైతే ఒక కన్నం పెట్టి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ల దోపిడీకి ఒక ప్రయత్నం చేసినారో అక్కడి దాకా కూడా ఆ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోయేటటువంటి దాకా కూడా కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ కృష్ణా పరివాహక ప్రాంతాన్ని మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నెగ్లెక్ట్ చేసింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ అండి, తెలంగాణ రాష్ట్రం రాకముందే 45 సంవత్సరాలు ఎస్ఎల్బిసి టన్నెల్ పెండింగ్ లో ఉంది. 40 కిలోమీటర్ల టన్నెల్ తవ్వడానికి 10 కిలోమీటర్ల టన్నెల్ 40 సంవత్సరాలు ఏమంటారు తవ్వి 30 సంవత్సరాలు పెండింగ్ పెడితే తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క ఏడాదిలా 30 కిలోమీటర్లు నేను మొత్తము తవ్వి మొత్తం ఏమంటారు గ్రావిటీ తోటి మీది నుంచి కిందకి నీళ్లు వచ్చేస్తాయని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి 30 కిలోమీటర్ల టన్నెల్ ఎందుకు పూర్తి చేయలేదు? ఎస్ఎల్బిసి టన్నెల్ కనుక పూర్తి చేసి ఉంటే ఇవాళ నల్గొండ జిల్లాలో అసలు ఒక్క ఎకరం కూడా ఎండాల్సినటువంటి అవసరం లేదు. డిండి లాంటి ప్రాజెక్ట్ ఉంది, 300 కోట్ల రూపాయలు పెడితే డిండి ప్రాజెక్టు కృష్ణా పరివాహక ప్రాంతంలో పూర్తయ్యేది. ఎందుకు డిండి ప్రాజెక్టు కోసం 1 కోటి రూపాయలు కూడా కేటాయించలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33,000 కోట్ల రూపాయలతోటి ఆ రోజు ఒక డిపిఆర్ తయారయ్యి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాని పనులు మొదలవడానికి టెండర్ ప్రక్రియ కూడా అయినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 33,000 కోట్ల రూపాయల నుంచి దాన్ని దాదాపు 60-70,000 కోట్ల రూపాయలకు చేసి దాని పేరు మీద ఒక కార్పొరేషన్ పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని దాన్ని ఎందుకు కనీసం ఒక 10% కూడా దాన్ని పని పూర్తి చేయలేదు. ఇవాళ దూరాల నుంచి పాకాల దగ్గరికి సౌజన్య గారు నా దగ్గర మ్యాప్ కూడా ఉన్నది. దూరాల నుంచి పాకాల దాకా ఎట్లా కనెక్ట్ చేసుకొని తీసుకొని వస్తే గ్రావిటీ తోటి కృష్ణా వాటర్ ని ఊళ్ళల్లో ఉన్నటువంటి చెరువులను గ్రామాలను లింక్ చేసి కనెక్ట్ చేసి తీసుకొని వస్తే ఇక్కడ పాకాల వరకు కూడా, అంటే మా వరంగల్ జిల్లా నర్సంపేట పాకాల, మా ఊరి పక్కనే 9 కిలోమీటర్స్ పాకాల, నేను ఇప్పుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నా కూడా. సో ఇక్కడికి మనం కాలువల ద్వారా కనుక ఒక కాలువలు తీసుకొస్తే ఒక 2 నుంచి 3 ఇయర్స్ కనుక దాన్ని ఎఫెక్టివ్ గా ప్లాన్ చేస్తే ఆ కాలడ్డం పెడితే నీళ్ళు ఎట్లా తిరుగుతాయో అట్లా మీద నుంచి కిందికి వాటర్ వస్తాయి. మరి ఈ దూరాల నుంచి పాకాల ప్రాజెక్ట్ ని ఎందుకు మొదలు పెట్టలే? అతి తక్కువ ఖర్చుతో అయ్యేటటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆ మహబూబ్ నగర్ నుంచి మొదలు పెడితే మీకు మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్లగొండలో కొంత పాట నుంచి మనకి వరంగల్ వరకు పాకాల దాకా కూడా మొత్తం అన్ని చెరువులను నింపుకుంటూ వచ్చేటటువంటి వాటర్ వచ్చేటటువంటి దాన్ని అట్లనే బండబెట్టిండ్రు. ఇవాళ పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాటర్ ని తీసుకుపోతుంటే కేసీఆర్ గారు కనీసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి పోలేదండి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు 5 లేఖలు రాసినారు అపెక్స్ మన అక్కడ కేఆర్ఎంబికి. 5 లేఖలు కేఆర్ఎంబికి రాస్తే వాళ్ళు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు టెండర్ కాల్ఫర్ చేసి అక్కడ కాలువలకు టెండర్ కాల్ఫర్ చేసేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని పూర్తయ్యేదాకా కూడా కేసీఆర్ గారు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలే. ఒక క్వశ్చన్ చేయలే జగన్మోహన్ రెడ్డి, ఏ ధైర్యంతో నువ్వు టెండర్ కాల్ఫర్ చేస్తున్నావు, నా నీళ్ళు ఎట్లా తీసుకుపోతావు అని చెప్పి ఎట్లా క్వశ్చన్ చేస్తారు రుద్రమ్మ గారు? బేసిన్ లేవు, బేషిజాలు లేవు అన్న వ్యక్తి క్వశ్చన్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. మాట్లాడదాం. ఆంధ్రాకు పోయి నేను ఇంకొక పాయింట్ చెప్తాను. ఆంధ్రాకు పోయి రాయలసీమను నేను పచ్చగా పంటలు పండించేటటువంటి రతనాల సీమ చేస్తా, నేను పంటలు పండిస్తే వస్తా అని చెప్పినారు. సో అటువంటి పరిస్థితిలో కృష్ణా వాటర్ బేసిన్ విషయంలో 100% కేసీఆర్ గారు అన్యాయం చేసినారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సరే మాట్లాడదాం రుద్రమ్మ గారు. ఏం చెప్తారు మహేష్ గారు? సరే వాళ్ళిద్దరు వర్షన్స్ విన్నారు. ఈ 12 ఏళ్లలో ఎందుకు మనం దేనికోసమైతే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్ల విషయంలో ఎందుకు ఏమీ జరగని పరిస్థితి, అన్యాయం జరిగింది, మీరు ఆంధ్రోళ్ళకి రాసిచ్చారంటే మీరు రాసిచ్చారని మీరు బీఆర్ఎస్ అనుకుంటున్న పరిస్థితి, ఎవరిది పాపం? అసలు కొన్ని వాస్తవాలు ప్రజల ముందు పెడదాం. ఇదో మంచి చర్చ. అంటే తెలంగాణ ఉనికినే ప్రశ్నించేటువంటి ఒక చర్చకు లేవనెత్తిండ్రు కేసీఆర్ గారు. 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజానికం ఎంత ఏదన్నా మంచి చెడులు ఉంటే మాట్లాడతారు. లేదంటే కవిత గారు వారి 10 ఏళ్ల పాలనలో అవినీతి ఏవైతే ప్రస్తావన చేస్తున్నారో జిల్లాకు కాలుకు బలపం కట్టుకుని తిరిగి తన సొంత కూతురే ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అవినీతి మీద, హరీష్ రావు గారి అవినీతి కానీ, కేసీఆర్ గారి అవినీతి, కేటీఆర్ గారి అవినీతి, వీటన్నిటి మీద వాటి మీద ఏమైనా సమాధానం వస్తాయేమో అని చాలా మంది జర్నలిస్టు కూడా చాలా ఉత్సాహంగా ఉంటే నో క్వశ్చన్స్ అని ఏదో ఒక పుకిటి పురాణం చెప్పి నాకు ఇంకా అబద్ధాలు ఆడే అలవాటు పోలేదు అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి పోయినరు. నేనేమంటానంటే పచ్చి అబద్ధాలు. సౌజన్య గారు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వివరంగా ఆధారయుక్తంగా అన్ని సాక్ష్యాధారాలు మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టి ఒక డీటెయిల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేసీఆర్ గారి మాటలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఖండనివ్వచ్చు. బహుశా అంత సమయం ఉండకపోవచ్చు. నేను కొన్ని అవుట్లైన్సే టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. వారు ఏమంటున్నారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మేము అయినప్పుడు మొత్తం అయిపోయింది, ఒక రిబ్బన్ కట్ చేసి ఒకటే బాకీ ఉండే. ఇక ఆ రిబ్బన్ ఎందుకు కట్ చేస్తలేదు? 2 సంవత్సరాల నుంచి మేము పోయి కూర్చొని కట్టిస్తా అన్న ప్రాజెక్ట్ ఏ పరిస్థితిలో ఉందో 2 ఏళ్ల తర్వాత నాకు దీని మీద కదలిక కలిగి నేను పోయి ధర్నా చేస్తాను అంటున్నాను. పాలమూరులు కూడా ఏమంటున్నారంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఏదైతే 70 టీఎంసీల వాటర్ 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనతోని జూరాల వద్ద ప్రపోజ్ చేసిన ప్రాజెక్టుని ఎందుకు శ్రీశైలం తీసుకుపోయినావు అనేది పాలమూరు ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళ మోడస్ ఆపరెండి కూడా చూడండి. అంటే డబ్బులు ఫస్ట్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇట్లాంటి వాళ్ళు 4 కూర్చొని అసలు డబ్బులు ఎక్కడ బాగా కొట్టొచ్చు కమిషన్లు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు తప్ప మురికాలువలు వేస్తానో, రోడ్లు వేస్తానో, ప్రజలకైనా సంక్షేమ పథకాలు ఇస్తానో, రైతులకు ఇంకేమైనా సాయం చేస్తానో మనకేమొస్తుంది సార్? ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే మనం నిండుగా సంపాదించుకోవచ్చు అని ఎవరో సజెషన్ ఇచ్చినట్టున్నారు. స్వయంగా ఆయనకు కలిగిన ఆలోచన తెలియదు. జూరాల కాడ కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ 2 చూద్దాం. జూరాల కాడ ఏదైతే తలపెట్టినటువంటి ప్రాజెక్టును
తీసుకొచ్చి శ్రీశైలం తీసుకొచ్చిండు. అంటే 100 మీటర్ల కిందికి మనం దీని నుంచి సముద్ర మట్టం నుంచి ఎత్తు కనుక చూస్తే 100 మీటర్ల కిందికి తీసుకొచ్చి ఇదొకటి, అక్కడ తుమ్మిడిగడ్డి దగ్గర ప్రపోజ్ చేసిన ప్రాజెక్టుని తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చారు. ఇది తీసుకురావడం వల్ల ఇక్కడ 100 మీటర్లు, అక్కడ దాదాపు కొన్ని కిలోమీటర్లే తగ్గింది కాబట్టి ఎక్కువ ఎత్తుకు ఎత్తాల్సి వస్తుంది. నీటిని ఎక్కువ ఎత్తుకు పైకి తీసుకుపోయి పంప్ చేయాల్సి వస్తుంది. తద్వారా ప్రాజెక్టులు కట్టొచ్చు, మోటార్లు పెంచొచ్చు, విద్యుత్ శక్తి ఖర్చు చేయొచ్చు, ప్రతి దాంట్లో కమిషన్ అయినా ఇంకేముంటది. సో ఈ రకంగా ఒక తెలంగాణ ఎట్ ద అవుట్ సెట్ ఏ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే తెలంగాణ కోసం కొట్లాడి మాలాంటి వాళ్ళందరూ కెరీర్లు వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమానికి అంకితమై పనిచేసినామో, ఆ తెలంగాణ సాకారమైన తర్వాత ప్రజలు నమ్మి ఒకసారి అవకాశం ఇస్తే దాన్ని ఈ నీళ్లు నిధులు నియామకాలను ఒక ట్యాగ్ లైన్ అర్థం వచ్చేటట్టుగా నిర్వచించేటట్టుగా పరిపాలన చేయాల్సిన కేసీఆర్ గారు దీన్ని మొత్తం భ్రష్టు పట్టించి దాన్ని ఆదాయ మార్గంగా ఎట్లా మార్చుకోవచ్చు అనేది ఒక ఆలోచన చేశారు. దానిలో భాగంగా వస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఆయనకి. మేము ఒక సూటి ప్రశ్న, జూరాల దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జూరాల దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపోజ్ చేసిన ప్రాజెక్టు కనుక ఉండింటే రేపు ట్రిబ్యునల్ అలొకేషన్ మనకు నీటి అలొకేషన్లో చాలా ఈజీ అవుతుండే. కిందికి తీసుకొచ్చి ఇది కొత్త ప్రాజెక్టు, కొత్త రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్ అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసి దానివల్ల మనం నీటి వాటా కేటాయింపుల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఒకటి. 100 మీటర్ల కిందికి తేవడం వల్ల ఎత్తేదానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, అది ప్రజల మీదే భారం పడుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. 3, జూరాల అయితే సింగిల్ తెలంగాణ ఓన్డ్ ప్రాజెక్ట్ ఉంటుండే, అంటే తెలంగాణ భూభాగానికే పరిమితమైన ప్రాజెక్ట్ అవుతుండే. అప్పుడు ఏ రైట్స్ ఉన్నా తెలంగాణకు ఉంటుండే. నువ్వు శ్రీశైలం తీసుకొచ్చేసరికి శ్రీశైలం ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్, ఆ కాలువకు అటుగట్టున ఏపీ ఉంటుంది, ఇటుగట్టున తెలంగాణ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కింద ఒక మల్టిపుల్ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసి పెట్టిండు. ఇది మూర్ఖమైన చర్య. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మూర్ఖమైన చర్య. అంటే అనాలోచితంగా కేవలం కమిషన్ల కక్కుర్తికి మార్చినటువంటి పరిస్థితి ఇదొకటి. 2, పాలమూరు రంగారెడ్డి మీరు దానికన్నా ముందు దిండి, మన కల్వకుర్తి, నెట్టంపాడు, కోయల్ సాగర్, దిండి, భీమా ఈ ప్రాజెక్టులకు 1600 నుంచి 1700 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు అప్పటికే కొంత కంప్లీట్ అయి ఉన్నాయి. ఇవి పూర్తిగా కంప్లీట్ అయ్యేటి. అంటే పాలమూరు జిల్లాను నిజంగా ఉద్ధరించే ఆలోచన కనుక కేసీఆర్ గారికి ఉంటే మొత్తం 10 ఏళ్లలో కేసీఆర్ గారు పెట్టిన 17 లక్షల కోట్ల బడ్జెట్లో 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెడితే 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనుక ఉంటే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్, దిండి ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేది. మరి ఆ సోయి ఎందుకు లేదు కేసీఆర్ గారికి? 1. 2, మీరు 30 నోటికి వస్తే 90% కంప్లీట్ అయింది, ఇక మేము రిబ్బన్ కటింగ్ చేసే ఆలస్యం ఉండే అని. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని ఆధారయుక్తంగా పెట్టిండ్రు. మీరు హైడ్రోలాజికల్ పర్మిషన్స్ లేవు, అంటే నీటి లభ్యతకు సంబంధించిన పర్మిషన్స్ లేవు, పర్యావరణ అనుమతులు లేవు, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ లేదు. మరి ఇంక దేనికోసం పెట్టినట్టు? లాస్ట్ కు ఓన్లీ ప్రాజెక్ట్ కాస్టే పెట్టిరు, గాడి వరకే పరిమితమైరు. కానీ 35,000 ఎకరాల అక్విజిషనే లేదు. అంటే భూసేకరణ జరగాలి కదా. నువ్వు ఓన్లీ ఎంతసేపు ఆ డ్యామును చుట్టూ అందంగా కడితే నీళ్ళు ఎట్లా పోవాలి? రైతుల భూములు తీసుకుని అక్వైర్ చేసుకుని నీళ్లు కాలువలు తవ్వి పంపకపోతే ఎవరికి నీళ్లు పోతాయి? మరి ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తుండే 90% ఏడ పూర్తయిందో ఆయన క్వశ్చన్ అడిగారు. 2 years లో మరి కాంగ్రెస్ ఏం చేసింది? మేము 7,000 కోట్ల రూపాయలు దాని మీద ఇప్పటికే ఖర్చు పెట్టినాం. పాలమూరు రంగారెడ్డి విషయంలో 7,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టినాం. తో పాటుగా కేసీఆర్ గారు ఆ కాసుల కక్కుర్తి, కమిషన్ల కక్కుర్తికి అడ్డదిడ్డమైనటువంటి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆ అప్పుల బారిన పడేస్తే ఆయన చేసిపోయిన పాపాన్ని 16,000 కోట్లు కట్టినాం. 16,000 కోట్ల అప్పులు. అంటే ఆయన అప్పులు కూడా ఎట్లా చేసిండంటే ఈ పనికిమాలిన వాళ్ళు చేస్తారు చూడండి. అంటే మనం మంచిగా అప్పు తీసుకొని ఒక డెవలప్ చేసి తీరిగ్గా కడదామనే అప్పు కాదు ఇది. అర్జెంటుగా ఎన్నంత అన్నే తీసి సంఖ్యలు వేసుకోవాలి, సంచులు వేసుకోవాలనే అప్పులు ఉంటాయి చూసినా, ఆ పూటకు చేసే అప్పులు స్వల్పకాలిక రుణాలు అంటారు. ప్రజలకు అర్థం కావాలని ఆ భాషలో చెప్పా. స్వల్పకాలిక రుణాలు చేసిండు అంటే దానిలో ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు పోయిన సంవత్సరం నుంచి మేము కడుతున్నాం. పైసలు బొక్కి తిన్నదేమో కేసీఆర్ అండ్ కో వాళ్ళ కంపెనీ, వాళ్ళ అనుయులు. దానికి ప్రజల మీద భారం పడితే ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే కూడా 16,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం కేవలం కేసీఆర్ చేసిపోయిన అప్పులకు కడుతున్నాం. అంటే ఈ రకంగా అనాలోచితంగా. ఒకటి, నేను ఒక్క మాట అయితే గంటాపదంగా చెప్తా,
డ్యూ రెస్పెక్ట్ టు వెదర శ్రీరామ్ గారు ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్, నో డౌట్. అందరం మన తెలంగాణ బిడ్డ అప్రిషియేట్ చేయాల్సిందే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ. నేనేమంటానంటే మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందమే తెలంగాణ, ఖచ్చితంగా తెలంగాణకు కృష్ణా బేసిన్ కు ఉరితాడు. బేసిన్లు లేవు, బేసిజాలు లేవని రోజా గారింట్లో రొయ్యల పులుసు తిని, చంద్రబాబు గారింట్లో చేపల పులుసు తిని, జగన్ గారితో ఇక్కడ బిర్యానీ తిని, అందరికీ కహాని ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చేసుకపోయినా, పోతిరెడ్డిపాడు 8 టీఎంసీలు తరలించకపోయినా అది తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగినా నోరు కూడా మెదపలేదు. సో అట్లాంటి కేసీఆర్ తెలంగాణ నీటి వనరులకు ఎవరైనా శాశ్వతంగా ద్రోహం చేసినారంటే అది కేవలం కేసీఆర్ చరిత్ర, దీన్ని క్షమించదు. గణేష్ గారు ఏం చెప్తారు? అప్పుడంతా చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి గగ్గోలు పెడితే లాభం ఏంటి అన్న ప్రశ్న. ఇప్పుడు సౌజన్య గారు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది చూశారు, వెదర శ్రీరామ్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని చూశారు, కానీ హరీష్ రావు గారు ఛాలెంజ్ ఇచ్చినటువంటి విషయాన్ని మరి మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు? ఎందుకు సార్? కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇవన్నీ జరిగింది. నేను ఒక్కటి, హరీష్ రావు గారు చెప్పారు, మీరు ఎక్కడ మీరు డిబేట్ కి సిద్ధమా, మీరు ఎక్కడ అసెంబ్లీలో పెడతారా చర్చ పెట్టండి, లేదా ప్రెస్ క్లబ్ లో పెడతారా మీరు పెట్టండి, లేదా V6 ఛానల్లో పెడతారా పెట్టండి అని చెప్పేసి కూడా వారు అడిగారు. పెట్టండి, నేను ఒక్కనే వస్తాను, నేను మీకు మీరు ఏం మాట్లాడతాం, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతాం మీరు చెప్పండి అని చెప్పేసి ఛాలెంజ్ విసిరారు. దానికి సమాధానం రాలే ఇంతవరకు. అంటే మనం పేపర్ మీద రాసుకొచ్చిందని మాట్లాడడం కాదు. ఇప్పుడు మహేష్ గారు ఒక విషయం మాట్లాడిండు, ఏంటంటే స్కాములు చేసిర్రు, జేబులు నింపుకున్నారని. ఆ విషయానికి వస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే కాంగ్రెస్ మించినటువంటి పార్టీ లేదు స్కామ్ల విషయంలో. ఎంతమంది కేంద్ర మంత్రులు బొక్కలకు పోయారో ఆ విషయం కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇంకోటి, కేసీఆర్ గారు ఏ అప్పు దొరికితే ఆ అప్పు తీసుకొచ్చిరని చెప్పేసి మాట్లాడారు. అంటే 2014 వరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకేమన్నా అధికారం ఇచ్చేటప్పుడు మాకేమన్నా మిగులు నిధులు ఇచ్చిరా? ఇచ్చింది. మీరు కూడా అప్పులే మాకు అప్పులతోనే ఇచ్చిరు కదా, మాకు కూడా అప్పులు చేసే ఇచ్చారు. ఈ రోజు అప్పులు ఎవరు ఇస్తారు? మహేష్ గారు ఒక్క నిమిషం, మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నా. 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తో మీకు ఈ రాష్ట్రాన్ని ఇచ్చినాము. స్టేట్ లో మీకు క్రెడిబిలిటీ లేకపోతే అప్పు అనేది పుట్టదు. మీకు RBI ఇచ్చినా, ఎవరిచ్చినా, మీకు ఏ బ్యాంక్ ఇచ్చినా ఇప్పుడు అప్పు చేయడాన్ని కూడా గొప్పగా కాదు గణేష్ గారు. అప్పు గురించి మన చర్చ కాదు, మనం నీళ్ల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రోజుకి 10 టీఎంసీలు తీసుకుపోతుంటే పోతిరెడ్డిపాడుకి ఏం చేశారు? సంగమేశ్వరం మన కృష్ణా నీళ్ళకి ఇబ్బంది కలిగేలా సంగమేశ్వరం ప్రాజెక్టు కట్టేస్తుంటే ఏపీ ఇందాక రుద్రమ గారు రేజ్ చేశారు. కనీసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి కూడా పోకుండా వాళ్ళకి వే క్లియర్ చేశారు కేసీఆర్ అని చెప్పి. ఎందుకు ఇవన్నీ చేసి ఇప్పుడు ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు వజ్ర శ్రీరామ్ గారి గురించి మీరు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పవట్లేదా? వజ్ర శ్రీరామ్ గారు చేసి తప్పవట్లేదా? లేదు, నేను వెల్కమ్ చేశాను. ఏం తప్పవట్టు? మీరు కాదండి, మీరు కాదు, మీరు చూడండి, మీ నాయకులు, మీ పార్టీ నాయకులు తప్పవట్లేదా? నేను అడిగింది రుద్రమ్మ గారు చెప్పిన మాట మీద అడిగాను సార్ మిమ్మల్ని. అవునమ్మా, సంగమేశ్వరం ప్రాజెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగమేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకుపోతుంటే V6 వెలుగులో వరుస కథనాలు వచ్చాయి. అయినా సరే మీ ప్రభుత్వంలో కదలికలేదు. మోరోవర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి దుమ్మ కొట్టింది కేసీఆర్. రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏ నాయకులు ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రోజుకి 10 టీఎంసీలు మీ హయాంలో తీసుకుపోతుంటే ఏం చేశారనేది క్వశ్చన్. అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడారు. అక్కడి నుంచే కదా పుట్టింది. ఒక్క ఆడియో, ఒక్క వీడియో. తెలంగాణ ఉద్యమం గురించి వద్దు, మీరు హైజాక్ చేసి అది వేరే విషయం కదా. నేను ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా అన్న, మీకే ఒక్క ప్రశ్న. ఇప్పుడు మహారాష్ట్రతో మీరు చేసుకున్న 299 టీఎంసీల ఒప్పందం, నీటి వాటా ఒప్పందం ఏదైతుందో దాంట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేసిండ్రా చేయలేదా చెప్పండి. మహారాష్ట్రతో మీరు మాకు ఇంతే చాలు. కృష్ణా రివర్ వాటర్ కి సంబంధించిన ఒప్పందంలో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారు కదా, మీ వాటా. మన తెలంగాణ వాటా 500 పైన టీఎంసీలు వచ్చే అవకాశం ఉన్నా 299కే ఒప్పుకున్నారు. మీరు దాన ధర్మాలు చేయడంలో ఇక్కడ రైతులు ఏడాది చచ్చిపోయినా పర్లేదు, అందులో మీరు ఎక్స్పర్ట్స్. కానీ దానిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది మెన్షన్ అన్నా చేసినా అని అడుగుతున్నాను. మహేష్ గారు,
నిన్నటి నుంచి మొన్న 3 రోజుల నుంచి ఇది నడుస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అన్న మెన్షన్ చేయలేదనే కదా లొల్లి. ఇవాళ మీరు వచ్చి అరే 45 ద్రోహం చేసినోడే దొంగ 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 అని అరిస్తే ఇంకా ఏం మాట్లాడతాం చెప్పండి. 90 టీఎంసీలు ఇవ్వాల్సింది అడగాల్సింది పోయి 45 టీఎంసీలు అడిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు అది నువ్వు నీ 299 టీఎంసీల అండర్స్టాండింగ్ లో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రస్తావనే లేదని కదా సమస్య. ఇలా కొత్తగా పుట్టుకొచ్చి నేను పాలమూరు రంగారెడ్డిని ఉద్ధరిస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఆ మాట ఎట్లా ఛాలెంజ్ చేసిరు గారు, మన హరీష్ రావు గారు విసిరి గారు, ఆయన అందరూ రేపు అసెంబ్లీ ఉన్నది రమ్మను, కేసీఆర్ రమ్మను రాదు, ఇప్పుడున్నటువంటి హరీష్ రావు గారు రమ్మను, కేసీఆర్ గారిని రమ్మను, మళ్ళీ చూసి ఇచ్చిపోడు కాదు, చర్చలో పాల్గొనమంటున్నారు. నేను సవాల్ ఇరుస్తున్నా, కేసీఆర్ వచ్చి సభలో చర్చలో పాల్గొనమను. మహేష్ గారు, మీరు నేను మాట్లాడడం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం చర్చ జరుగుతోంది కాబట్టి యూ హ్యావ్ టు రిప్రజెంట్, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాం ఈ క్వశ్చన్స్. అమ్మ చూడండి, దీంట్లో పాలమూరు రంగారెడ్డి విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వెరీ కీన్. దాంట్లో 35 కోట్లు బడ్జెట్ పెట్టినటువంటి విషయం వెరీ కీన్. దాంట్లో 29,000 ఎకరాలు సేకరించింది వెరీ క్లియర్. దాంట్లో 90% పనులు చేసింది వెరీ క్లియర్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కృష్ణా జలాల వాటా 299 టీఎంసీస్ కు ఒప్పుకున్నది కూడా వెరీ క్లియర్. అదే మరణ శాసనం సార్. దాంట్లో పాలమూరు రంగారెడ్డి కనీసం ప్రస్తావించకపోవడం కూడా వెరీ క్లియర్. రుద్రమ్మ గారు ప్లీజ్ మేక్ యూ పాయింట్. సౌజన్య గారు, మనము ఈ ప్రత్యేకించి 299 టీఎంసీల గురించి మాట్లాడుకోవాలి అంటే కేసీఆర్ గారు ఆ రోజు చేసినటువంటి తీసుకున్నటువంటి ఒక చాలా చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం ఏంటిది ఆ రోజు వారు చేసినటువంటిది అంటే, కృష్ణా పరివాహక ప్రాంతం అనేటువంటి దాంట్లో తెలంగాణకి 69% ఉంటదండి, ఆంధ్ర ప్రాంతానికి 31% ఉంటది, అంటే ఆంధ్ర రాయలసీమ. ఈ 69% కనుక మనము డివైడ్ చేస్తే మనకు రావాల్సినటువంటి కృష్ణా వాటర్ లో, మన ఈ 2 రాష్ట్రాలకి వచ్చేటటువంటి కృష్ణా వాటర్ లో తెలంగాణ ప్రాంతానికి 570 టీఎంసీల నీళ్లు రావాలా. ఇది మనకు కేఆర్ఎంబి ప్రకారం మన వాటా, మన హక్కు. అటువంటి దాన్ని ఇవాళ వాళ్ళు 69% నుంచి 570 టీఎంసీల నుంచి దాన్ని 299 టీఎంసీలకి సంతకం పెట్టి కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ ముంగట, కేఆర్ఎంబి ముంగట వెళ్లి ఒక్క క్వశ్చన్ కూడా రేజ్ చేయకుండా 2016-2017 సంవత్సరంలో మొదటిసారి సంతకం పెట్టి ఆ సంతకాన్ని దాదాపుగా మొత్తం మొన్న 2023 దాకా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసి సంతకం పెట్టొచ్చినారు. ఇది ప్రూఫ్. చాలా సందర్భాల్లో చాలా రకాలుగా క్వశ్చన్ చేసినాం, ఎందుకు నువ్వు సంతకం 2015లో పెట్టారు రుద్రమ్మ గారు, పైగా ఒక సంవత్సరానికే పరిమితం అని కూడా చెప్పారు వాళ్ళు. చెప్పి దాన్ని రెన్యువల్ చేశారు, దాన్ని కంటిన్యూ చేశారు. ఒక్కసారి కూడా మాకు రావాల్సినటువంటి నీళ్లు మరి మాకు కావాలి అని చేయాలి. అండ్ ఇంకొక పెద్ద ద్రోహం ఏంటంటే, రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం కేఆర్ఎంబి మీటింగ్ జరిగితే ఢిల్లీకి వెళ్లారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఢిల్లీకి వెళ్లిన తర్వాత, పోయిన సంవత్సరం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీకు అసలు కృష్ణా పరివాహక ప్రాంతంలో మీకు ఇప్పుడు కేటాయిస్తే మీరు సంతకం పెట్టినట్టు, అంటే పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతకం పెట్టినటువంటి 299 టీఎంసీల నీటిని వాడుకోవడానికే మీకు ప్రాజెక్టులు దిక్కులేవు. మీరు 200 టీఎంసీలు కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా వాడుకునే దిక్కు మీకు లేదు. మీకు అదే గతి లేదు. మీది నుంచి వచ్చేటటువంటి వరద జలాలు మేము 1000 టీఎంసీలు వాడుకోవడం కొరకు మేము ఇవాళ కాలువలు కట్టుకున్నాము, మా తప్పేమిటి అనేటువంటిది క్వశ్చన్ చేసిండు ఆయన. ఎగ్జాక్ట్లీ మనమే అవకాశం ఇచ్చాం. ఇవాళ ఆంధ్ర ప్రాంత నాయకుల తెలివి అది. తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు చేసినటువంటి ద్రోహం ఇది. చెప్పినాడు ఆయన. మీరు ఇప్పుడు ఇవాళ మాట్లాడితే 200 టీఎంసీలు వాడుకునేటువంటి పరిస్థితిలో కృష్ణా పరివాహక ప్రాంతంలో మహబూబ్ నగర్ నుంచి నల్లగొండ దాకా ఎక్కడ ప్రాజెక్టులు కట్టినారు చెప్పమనండి, ఎక్కడ కట్టినారండి? మాట్లాడితే గణేష్ గుప్తా గారు ఒక మాట అన్నారు, తెలంగాణలో ధాన్యం పెరిగింది, ధాన్యం పడి, అరే వానలు పడితే కూడా ధాన్యం పెడితే కూడా దాన్ని కూడా మీరు కాళేశ్వరం కింద లెక్క కడుతున్నారా? దాన్ని కూడా మీరు కృష్ణా పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి వచ్చినాయి అంటున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఎన్ని కంప్లీట్ అయినాయండి? వారికి తెలియదా? గణేష్ గుప్తా గారికి తెలియదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కట్టినటువంటి ఈ ప్రాజెక్టుల వల్ల వచ్చినటువంటి వాటర్ పర్సంటేజ్ ఎంత అండి? వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక నోట్ రిలీజ్ చేస్తుంది.
అంటే ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత నీటిని కేటాయించడం జరిగింది, ఆ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు పంట పండింది అని. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోట్లో ఏ ఒక్క సంవత్సరం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద 50,000 ఎకరాలకు మించి ఒక్క ఎకరం కూడా పారలేదు. ఏం చెప్తారు మహేష్ గారు? వాళ్ళు చేయలేదు, క్లియర్ గా 299 టీఎంసీస్ అనేది ఒక పెద్ద ఉరితాడు. ఎట్లా ఇప్పుడు దాని నుంచి ఇది కాకుండా మన వాటా హక్కుగా మనకి రావాల్సింది ఇంకా ఐ థింక్ మే వరకు జూన్ వరకు టైం ఉంది, తీర్పు ఇస్తుంది ట్రైబ్యునల్. సో ఎట్లా ఏ పోరాటం చేయాలి, ఎట్లా ఉండాలి? మనకు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క, రైతుల యొక్క, తెలంగాణ గడ్డ యొక్క హక్కులు, నీటి హక్కులు అవుతేనేమి ఇంకే రకమైనటువంటి హక్కులు అయితేనేమి ప్రధానంగా నీటి వనరుల కోసం ఎక్కడ తగ్గేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఈ ప్రభుత్వం ఫైట్ చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోవడం, తర్వాత ట్రిబ్యునల్స్ అటెండ్ చేయటము, ఎక్స్పర్ట్స్తో మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు. సీఎం గారు ఓవరాల్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు వదిలేసిన టన్నెల్ వరకు మేము వచ్చినాక మొదలైంది, మీకు తెలుసు. ఇంకొక హార్డ్లీ బై 2026 జాన్ ఫెబ్ కల్లా టన్నెల్ కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి అవసరమైన బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేసింది. సో కృష్ణా వాటర్ విషయానికి వస్తే సౌజన్య గారు, ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎవరైనా అంటే మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు మా వాటా మాకు తేల్చండి అని అడుగుతాడా? మీరు ఎంతో కొంత ఇవ్వండి మేము సర్దుకుపోతామంటారా? సరే, దాని వెనకాల వేరే ఒక ఆర్థిక ప్రయోజనం ఉంది కేసీఆర్ గారికి, అది నేను మళ్ళీ చెప్తాను. బట్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటాన్ని పంచుకోవడానికి నువ్వు 4 రాష్ట్రాలకు సమానంగా పంచండి లేదా పరివాహక ప్రాంతం ఆధారితంగా పంచండి అనే మాట కేసీఆర్ గారు ఎందుకు చెప్పలేకపోయినరు? అంటే తెలంగాణ కోసం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు వెన్నుముక లేని నాయకుడి కింద అక్కడ తలొగ్గిండు, వాళ్ళ మోకరిల్లిండు వాళ్ళ ముందు. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. రేపు కొడుకును సీఎం చేసుకోవాలంటే మోడీ లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలనేది అయి ఉండొచ్చు. లేదా ఇక్కడ మహారాష్ట్రతో ఒక చిన్న పంచాయతీ ఉంది, అక్కడ తుమ్మిడేటి నుంచి తుమ్మిడేటి గడ చేయాలా అంటే ప్రాజెక్ట్ చేయాలంటే అక్కడ పైన మునుగుతున్నాయి కాబట్టి అవి మేము ఒప్పుకోమన్నది కానీ, విద్యాసాగర్ రావు గారు అప్పటి గవర్నర్ గారు నేర్పిన మధ్యవర్తిత్వం కానీ అన్నీ కలిసి తెలంగాణకు ఒక ఉరితాడులాగా కేసీఆర్ పరిపాలన తాగునీటి సాగునీటి విషయాల్లో జరిగింది అనేది చాలా వాస్తవంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒక్కటే చెప్పాలి, వాళ్ళు పాలమూరు రంగారెడ్డి కట్టిందా? కాలువలు దవ్వలే, ఫీడర్ ఛానల్స్ లేవు, అక్కడ కంప్లీషన్ లేదు, ల్యాండ్ అక్విజిషనే కాలేదు, 35,000 ఎకరాలు. ఒక విషయం మహేష్ గారు, టైం కూడా తక్కువ ఉంది. 1,00,000 కోట్లు, సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో కుంగిపోయే ప్రాజెక్ట్ కట్టారు వాళ్ళు. అదొకటి అయితే కృష్ణా పరివాహక ప్రాంతం సాగునీటి కోసం తీవ్రంగా వెయిట్ చేస్తున్న పరిస్థితి రుద్రమ గారు కూడా రైజ్ చేశారు. అనేక ప్రాజెక్టులు ఆల్మోస్ట్ 70-80% అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రయారిటీ ఎలా ఉంటుంది? వాటి మీద దృష్టి పెట్టి త్వరగా కంప్లీట్ చేస్తారా, ఎట్లా ఉంటుంది? నేను అదే అంటున్నా, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో మేము అధికారంలోకి వచ్చినాక ఇప్పటికీ 7,000 కోట్ల చిల్లర ఖర్చు పెట్టడం జరిగింది. వీలైనంత తొందరగా దాన్ని పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి ప్రజలకు, జిల్లా రైతులకు సాగునీరు అందించాలని ఒక లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారే స్వయంగా పాలమూరు బిడ్డ కాబట్టి అక్కడ ఉన్న రైతుల కష్టాలు, కరువు అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాబట్టి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేది ఒకటి. రెండోది కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, డిండి ఇలాంటి ప్రాజెక్టులను కూడా 1600-1700 కోట్లు కేటాయించి వీటిని కూడా వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి ఈ ప్రజాపాలన అప్పజెప్పిన ఈ 5 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి అక్కడ ఉన్న ప్రజలకు, రైతాంగానికి నీళ్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోయేంత చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. కానీ ఎవరైతే తెలంగాణకు ఈ నీటి వాటాల విషయంలో మరణ శాసనం రాసిండ్రో కేసీఆర్ గారు, ఆయనే ముందుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే దొంగే దొంగ అన్నట్టుంది. తెలంగాణ ప్రజలు ఎవరు దీన్ని హర్షించారు. గణేష్ గారు, ఎట్లా పోరాడాలి? మన వాటా కోసం ఎలాంటి పోరాటం చేయాలి? ఇప్పుడు సౌజన్య ఒక విషయం నేను అవుట్లైన్ చెప్తాను మీకు. కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తండి. ఎస్, ఇవి మనకు తెలంగాణకు రావాలా, గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్ ఎక్కడెక్కడ రావాలి, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ మీరు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మహేష్ గారు ఒక విషయం చెప్పారు. ప్రాజెక్టు గురించి జస్ట్ కేవలం ఆర్థిక నిధులు సమకూర్చడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టులు రచించారని చెప్పేసి. మరి మూసి దేనికోసం అంటే రచించింది? మూసి వల్ల ఏం ప్రయోజనాలు జరుగుతుందని చెప్పేసి 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఒకటి దానికొని తెలంగాణ ప్రజలకు వచ్చేటటువంటి లాభం ఏం లేదు. హైదరాబాద్ 10 సంవత్సరం ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ.
కానీ బీజేపీ పార్టీ కానీ బీజేపీ నాయకులు కానీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి కానీ అధికార కాంగ్రెస్ పార్టీ గురించి కాదు ఏమన్నా- చర్చది కాదు సార్. కేంద్రంలో మన వాటా ఉన్నటువంటి- కోసం ఎలాంటి పోరాటం ఒక్క- చేయాలి ప్రధాన ప్రతిపక్షంగా మీ పిలవండి, సూచన ప్రధాన చెప్పండి. ప్రతిపక్షంగా మేము మాట్లాడుతున్నాం. ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలని చెప్పారు. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని కేంద్రం దగ్గర పోదామని చెప్పారు. కేంద్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రితో గాని ప్రధాన మంత్రితో గాని మా ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా అటెండ్ అవుతాం, మమ్మల్ని పిలవండి అని కూడా చెప్పారు కేసీఆర్ గారు. ఒక్క సూచన, తీసుకొని పోయి ఒక డెలిగేట్ రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్ లో రేపు జరగబోయే అన్న గణేష్ గారు మీ ద్వారా బీఆర్ఎస్ నాయకత్వానికి నా విజ్ఞప్తి, మీరు మాట్లాడే దాని మీద నిలబడి ఉంటే రేపు అసెంబ్లీ సెషన్ వచ్చి కేసీఆర్ మాట్లాడమని నేను మధ్యలో రాలే. గణేష్ గారు మీరు అసెంబ్లీకి మధ్యలో రాలే. రమ్మంటున్నారు. వస్తారా రారా? ఏమంటున్నా? కేసీఆర్ గారు చర్చలో పాల్గొంటారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంటే ఈ రోజు కూడా బీజేపీ నాయకుడు గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని ముఖ్యమంత్రి గాని ఏం మాట్లాడరు. అక్కడ ప్రధానమంత్రి గారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూడా కాంగ్రెస్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాల మీద కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా, నిలదీస్తారా ప్రభుత్వాన్ని అని అడుగుతున్నారు. మాట్లాడతారు, డెఫినెట్ గా వస్తారు. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు ఈ మాట. హరీష్ రావు గారు చెప్పారండి, మళ్ళా మాట మార్చిండు. అరే హరీష్ రావు ఎవరండి? హరీష్ రావు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావాలి, గతంలో తప్పులు చేసిన ముఖ్యమంత్రి కావాలి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రమోట్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఎందుకు స్వీకరించాలి కదా? సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ ముఖ్యమంత్రి ఎందుకు స్వీకరిస్తాడు? మాజీ ముఖ్యమంత్రి నేతగా ప్రమోట్ చేస్తున్నారా హరీష్ రావుని? టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ప్రమోట్ చేస్తున్నారా హరీష్ రావుని? ఇప్పుడు సౌజన్య గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసి మోసం చేసింది కాబట్టే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ పంథాలో బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది, అది క్లియర్. ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా రెండు పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేసినటువంటి పార్టీలే. నీళ్ల విషయంలో నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి లేనటువంటి పార్టీలే. ఎందుకంటే సౌజన్య గారు విత్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం పెట్టి పంగనామాలు పెట్టింది వాళ్ళు బీజేపీ. మన వాటాలు మనం ఎలా తెచ్చుకోవాలి? రుద్రమ గారు ప్లీజ్ స్టిక్ టు ద పాయింట్. మన వాటాలు మనం ఎలా తెచ్చుకోవాలి? ఇంకొకటి మీరు జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీ మీద ఇంకో రెస్పాన్సిబిలిటీ. బనకచెర్ల అనే ఏపీ కుట్రనైతే ఆపారు, బట్ అదే పేరు మార్చి నల్లమల సాగర్, పోలవరం నల్లమల సాగర్ అని చెప్పి మళ్లీ చంద్రబాబు ముందుకు వస్తున్నారు. దాన్ని కూడా అంతే సమర్థంగా అడ్డుకుంటాం, తెలంగాణకి నష్టం చెయ్యం అని చెప్పి మీరు కూడా ఒక హామీ ఇవ్వాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని చెప్పండి. నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు విషయంలో కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో మన షేర్ తీసుకున్నటువంటి విషయంలో కావచ్చు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెట్టిన తర్వాత కేంద్రానికి అందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి హక్కు లేదు. ఇది యాజ్ పర్ రాజ్యాంగం కాబట్టి కేంద్రం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. పొలిటికల్ గా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం తప్ప కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ కాదు. ఇది మొదటి అంశం. రెండో అంశము, సౌజన్య గారు, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నిజాం సాగర్ మొదలుపెట్టి నిజామాబాద్ లో ఆ నుంచి కరీంనగర్, వరంగల్, ఖమ్మం బార్డర్ నుంచి నల్లగొండ తిరుమలగిరి వరకు ఎస్ఆర్ఎస్పీ కాలువల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందనేది 1200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేసిన నేను ఆ రోజు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం, సారీ టు ఇంటరప్ట్ రుద్రమ గారు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది, అదే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద లింక్ అయినటువంటి మిడ్ మానేర్ కట్టింది. దాని మీదే ఈ రోజు మాట్లాడుతున్న ప్రాజెక్టులన్నీ నడుస్తున్నాయి. ఎస్ఎల్బిసి విషయంలో కూడా 40 సంవత్సరాలు ఒక టన్నెల్ కట్టడానికి ఎట్లా అన్యాయం చేసిన తెలంగాణ ప్రాంతాన్ని, అదే ఆంధ్ర ప్రాంతంలో ఆ 40 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నారు అనేటువంటి దాన్ని కూడా నేను ఇంకొక డాక్యుమెంటరీ కూడా టన్నెల్ లోపలికి కూడా వెళ్ళిన సౌజన్య గారు తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సమయంలో. కోసమైతే ఏ నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్ లైన్ తో రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్ల విషయంలో 10 సంవత్సరాలు విపరీతమైన అన్యాయం జరిగింది. మోరోవర్ మనం వాటాగా మన హక్కుగా తెచ్చుకోవాల్సిన నీళ్లను కూడా అప్పనంగా పక్క రాష్ట్రానికి అప్పగించిన దారుణమైన పరిస్థితిని మనం చూసాం. దీన్ని సరిదిద్దాలి అని చెప్పి జనం కోరుతున్నారు. అంతే తప్ప ప్రెస్ మీట్లలో మాట్లాడి పోరాటం చేస్తాం, తోలుదీస్తాం అనడం వల్ల యూజ్ లేదు.